చైతన్యమయీ సత్యమయీ పరమే. ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయేత్. మనము శ్రీ అరవిందుల ద మదర్ గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాము. ఈ గ్రంథములో 6 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పటిదాకా మనము సుమారు 12 సత్సంగాలు పూర్తి చేశాము. దాంట్లో ఈ మొదటి 5 అధ్యాయాలు మనము స్పృశించడం జరిగింది. 6వ అధ్యాయం ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా ఈ గ్రంథంలో సుమారు 50% ఇదే కవర్ చేస్తుంది. వాల్యూమ్ వైజ్ చూస్తే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పేజెస్ ఆర్ డెడికేటెడ్ టు దిస్ చాప్టర్ ద మదర్. (1926) మనకి తెలుసు ఓవర్ మెంటల్ డిసెంట్ అయింది అని చెప్పుకుంటాం మన సాధన మార్గంలో. మనం November 24th, 1926 మనం సిద్ధి డేగా కూడా అనుకుంటాం. మనం అప్పటి వరకు శ్రీ అరవిందుల వారు ప్రతిరోజు అక్కడ ఉన్న సాధకులని, బయట నుంచి వచ్చిన వ్యక్తుల్ని కూడా కలుసుకునేవారు. సాధన గురించి, ఇతర విషయాల గురించి కూడా రకరకాల చర్చలు నడిచేవి. ఇన్ఫ్యాక్ట్ ఆ ఈవినింగ్ టాక్స్ అని చెప్పేసి నిరోధ్ బరన్ గారి ఎన్నో లెటర్స్ ఉన్నాయి, ఎన్నో బుక్స్ ఉన్నాయి. అలాగే పురాణి గారు కూడా రాశారు ఈవినింగ్ టాక్స్ విత్ శ్రీ అరవిందో అని. ఎంతో హ్యూమర్, ఎన్నో సబ్జెక్ట్స్ కవర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఓవర్ మెంటల్ డిసెంట్ జరిగిందో అప్పుడు శ్రీ అరవిందుల వారు అక్కడ ఉన్న సాధకులకి, బేసిక్గా ఈ ప్రపంచానికి ఆయన ఏం చెప్పారంటే, ఇంక నుంచి నేను నా సాధనలో లీలమైపోయి ఉంటాను, నేను అందరినీ రోజు కలిసే అవకాశము ఇంకా ఉండదు మనకి, నా సాధన ఏకాగ్రతతో నేను ఆల్మోస్ట్ ఇంకా ఒంటరిగా ఉంటూ కొనసాగిస్తాను అని చెప్పారు. అదే కాకుండా వారు ఇంకొక మాట ఏమని చెప్పారంటే, ఇక్కడ ఉన్న సాధకులందరికీ అన్ని విషయాలలోనూ, ప్రాపంచిక విషయాల్లో అంటే నా రూమ్ సరిగ్గా ఉంది, నా ఫ్యాన్ సరిగ్గా లేదు, ఈ విషయాల నుంచి సాధనా విషయాల దాకా అంతా ఇంకా శ్రీమాత చూసుకుంటారు అని చెప్పారు. మనం కొద్దిగా ఆ సమయాన్ని కూడా, ఆ కాలాన్ని కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. అది స్వాతంత్రం రాకముందటి సమయం. పాశ్చాత్యులంటే చాలామందికి ఒక రకంగా మంచి అభిప్రాయం లేదు. అదేమిటి, ఈవిడ మీరా అల్ఫాసా వచ్చారు ఒక సాధకురాలుగా, ఇక్కడ ఉన్నారు, అదంతా సరే, ఇప్పుడు ఆవిడ్ని మదర్ అంటారేమిటి? ఇది కొద్దిగా ఇబ్బందికరమైన విషయంగా మారింది చాలామందికి, అప్పట్లో ఉన్న వాళ్ళకి. బహుశా ఒక 30-40 మంది ఉండుంటారు ఆ టైంలో. అప్పుడే కాదు, ఆ తర్వాత కూడా కొన్ని ఏళ్ల పాటు ఈ తర్జన భర్జన జరగడం అందరికీ తెలిసిందే. ఆ టైంలో
ఈవిడిని శ్రీమాతగా మీరు నియమించడం ఏమిటి, ఈవిడిని మా గురువుగా నియమించడం ఏమిటి, ఈ ప్రశ్న అందరి మనసులో ఉంది. ఆ సమయంలో కపాలి శాస్త్రియార్ గారు అనే ఒక శ్రీ అరవిందుల శిష్యులు ఉండేవారు. ఆయన శ్రీ అరవిందుల వద్దకు రాక మునుపే ఎన్నో సాక్షాత్కారాలు పొంది ఉన్న వ్యక్తి. ఆయనకి కపాలి శాస్త్రియార్ గారికి 6వ ఏటే వారి నాన్నగారు శ్రీ విద్యా ఉపాసన ఇవ్వడం జరిగింది. ఆయన దాంట్లో సిద్ధి సాక్షాత్కారాలు పొందడం జరిగింది. ఆ తర్వాత కావ్యకంఠ గణపతి ముని అనే ఒక శ్రేష్ఠ మునితో ఆయనకి సంపర్కం ఏర్పడింది. ఆయన్ని గురువుగా స్వీకరించారు. కావ్యకంఠ గణపతి ముని ఎవరు అంటే, ఆయన రమణ మహర్షిని ప్రపంచానికి రమణ మహర్షిగా పరిచయం చేసిన వ్యక్తి కావ్యకంఠ గణపతి ముని. అసలు ఆయన గురించి చదివితే కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంతో ఇన్స్పిరేషనల్గా ఉంటుంది వారి బయోగ్రఫీ కూడా. ఆయన శిష్యునైనటువంటి కపాలి శాస్త్రి గారిని రమణ మహర్షి దగ్గరికి తీసుకెళ్లారు. వారు రమణ మహర్షి దగ్గరికి కొంతకాలం గడిపి ఆ తర్వాత శ్రీ అరవిందుల వారి అనుమతితో, రమణ మహర్షి అనుమతితో వచ్చి శ్రీ అరవిందుల ఆశ్రమం చేరడం జరిగింది. ఎప్పుడైతే 1926లో శ్రీ అరవిందుల వారు ఇట్లా శ్రీమాతని ముందు పెట్టారో, అప్పుడు కపాలి శాస్త్రి గారు ఈవిడ ఎవరు అనే ప్రశ్న శ్రీ అరవిందుల వారికి రాస్తే ఈ 6వ అధ్యాయము ఒక పర్టికులర్ ఫార్మ్లో ఆ మాన్యుస్క్రిప్ట్ అరవిందుల వారు కపాలి శాస్త్రి గారికి పంపించారనమాట. అలా నెమ్మదిగా అక్కడ స్టార్ట్ అయింది. ఇది బాహ్యంగా మనకి ద మదర్ ఎవరు అని తెలియచేయడం అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఇదంతా చదివి మళ్ళీ వారు శ్రీ అరవిందుల వారికి రాశారు. ఇక్కడ మీరు రాసిన ద డివైన్ మదర్ అని ఎవరైతే ఉన్నారో, ఇక్కడ మనం చూసే మీరా అల్ఫాసా వారేనా? అవును. ఇలాగా ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచినాయి. ఇది కొద్దిగా నేను ఇంట్రొడక్షన్లో కూడా ఒకసారి ఇది చెప్పడం జరిగింది. సో ఈ 6వ అధ్యాయము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇదనమాట. అక్కడ శ్రీ అరవిందుల వారు శ్రీమాతని లోకానికి పరిచయం చేశారు. మనము వైకుంఠము చేరుకోవాలంటేట అక్కడ వెళ్తే 7 ద్వారాలు ఉంటాయట. ఒక ద్వారం తర్వాత ఒక ద్వారం, ఒక ద్వారం తర్వాత ఒక ద్వారం, చివరికి 7వ ద్వారం తెరుచుకుంటే అక్కడ పాలకడలిలో శేషశైలమై అదంతా అక్కడ మనకి నారాయణుడు దర్శనమిస్తారు అంటారు. అలాగే ఎంపీ పండిట్ గారు ఏమంటారంటే, ఇప్పటి వరకు మనము చూసిన 5 అధ్యాయాలు కూడా మనల్ని చైతన్యంలో నెమ్మదిగా ఈ 6వ అధ్యాయానికి తయారు చేస్తాయి అంతరంగికంగా అని చెప్తారు ఆయన. దీస్ 5 chapters prepare us for the message of the 6th chapter అని ఎంపీ పండిట్ గారు అంటారు. ఈ అధ్యాయానికి సుమారు 3 సెక్షన్స్ ఉన్నాయి. స్ట్రక్చర్గా చెప్పాలంటే దీంట్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్ ఏమిటి అంటే, 3 భాగాల్లో మొదటి భాగం ఏమిటి అంటే కాస్మాలజీ ఆఫ్ ఇంటెగ్రల్ యోగా. కాస్మాలజీ ఏమిటండి అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచం ఎలా ఉంది, ఈ ప్రపంచంలో చైతన్య శ్రేణులు ఏమిటి, పైన ఏమున్నాయి, ఇదంతా కొద్దిగా డిస్కస్ చేయడం జరుగుతుంది. బ్రహ్మాండ శాస్త్రము అంటారు కాస్మాలజీ అని తెలుగులో. ఇక్కడ శ్రీ అరవిందుల వారు ఒక రకంగా చైతన్య రూపంలో ఈ ప్రపంచాన్ని మనకి ఆవిష్కరిస్తారు, కొంతగా పరిచయం చేస్తారు. ఇప్పుడు మన భాగవతం చూస్తే మనకి గోలోకము, తర్వాత వైకుంఠము ఇలా చెప్పడం జరుగుతుంది. అలాగే శైవపరంగా కైలాసము, దాని ముందర ఇంకో కొన్ని లోకాలు ఇవన్నీ చెప్పబడతాయి. తర్వాత మన ట్రెడిషనల్గా మాట్లాడితే భూర్భువ సువ తపోలోకాలు, ఇవన్నీ 7 లోకాలు పైన వస్తాయి. భూమి కింద కూడా 7 లోకాలు ఉంటాయి. అతల, వితల, సుతల, ఇలా రసాతల, మహాతల, ఇలా పాతాళం దాకా. ఇది కాస్మాలజీ అకార్డింగ్ టు సనాతన ధర్మ, అకార్డింగ్ టు హిందూ స్క్రిప్చర్స్. అలాగే శ్రీ అరవిందుల వారిది కూడా ఒక కాస్మాలజీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రచనలు చదివితే మనకి ఇన్కాన్షియంట్, సబ్ కాన్షియంట్, ఫిజికల్, వైటల్, మెంటల్,
సటిల్ ఫిజికల్, సటిల్ వైటల్, సటిల్ మెంటల్, తర్వాత హయ్యర్ మైండ్, ఇల్యూమిన్డ్ మైండ్, ఇంట్యూటివ్ మైండ్, ఓవర్ మైండ్, సూపర్ మైండ్, తర్వాత సచ్చిదానంద. ఇలాగా ఆయన ఒక శ్రేణులు మనకి, చైతన్య శ్రేణులు మనకి పరిచయం చేస్తారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఆయన ట్రాన్సెండెంటల్, యూనివర్సల్ అండ్ ఇండివిజువల్ అని కూడా ఆయన చెప్తారనమాట. సో ఒక సెక్షన్ బిగినింగ్లో అది వస్తుంది మనకి. సృష్టి, సృష్టికర్త, సృష్టికి సంబంధించిన తత్వశాస్త్రము, దేవీ దేవతలు, అవతారాలు, విభూతులు, ఇవన్నీ మనకి కొద్దిగా ఇక్కడ పరిచయం చేస్తారు శ్రీ అరవిందుల వారు. వీటి విశదీకరణ మనకి కావాలి అంటే లైఫ్ డివైన్లో ఉంటుంది, తర్వాత రికార్డ్ ఆఫ్ యోగాలో కూడా ఉంటుంది. సో ఇది ఒక ఆస్పెక్ట్. తర్వాత వచ్చేది 4 పవర్స్ ఆఫ్ ద మదర్. అమ్మ 4 శక్తులు: మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ మధ్యలో ఉన్న భాగానికి యాక్చువల్గా ఈ అధ్యాయానికే మనం అందరం ఆ పేరు ఇస్తామన్నమాట. ఈ 6వ అధ్యాయం ఏమిటి అంటే అమ్మ 4 శక్తులు అనుకుంటూ ఉంటాం మనం, బికాజ్ చాలా ప్రశస్తమైనది, చాలా ప్రాముఖ్యమైనది ఈ మార్గంలో అది. ఆ తర్వాత చివరిలో కొన్ని శ్రీ అరవిందులు ఏం చెప్తారంటే, మన మానసిక ప్రవృత్తులు, ఈ సాధనలో శ్రీమాతతో మన సంపర్కం దృఢపడాలంటే మనం తీసుకోవలసిన జాగ్రత్తలు, అవి మనకి శ్రీ అరవిందుల వారు తెలియజేస్తారు. అది 3వ భాగం అవుతుందన్నమాట. సో ఈ 3 భాగాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. అలాగే మీకు తెలియడం కోసం ఇంకొక విషయం ఏమిటంటే, ఈ అధ్యాయం పైన ఆనందరెడ్డి గారు కొన్ని టాక్స్ ఇవ్వడం జరిగింది. 2012, 2013 ఆ టైంలో ఆనందరెడ్డి గారు ఆరోవిల్లో కొన్ని టాక్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఈ ఒక్క అధ్యాయం మీదనే ఆయన 26 గంటలు మాట్లాడారు. ఈ ఒక్క అధ్యాయం మీదనే 26 గంటలు. దాంట్లో ఆయన ఎంతో లోతుకి వెళ్ళి లైఫ్ డివైన్ నుంచి, సింథసిస్ ఆఫ్ యోగా నుంచి, రికార్డ్ ఆఫ్ యోగా నుంచి అవన్నీ తీసుకొచ్చి ఆయన ఇంగ్లీష్లో మాట్లాడారు. ఎంతోమంది సాధకులు దీనివల్ల ఎంతో లబ్ధి పొందారు. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్, very instructive, very detailed, and it really helps us understand the wealth that has been embedded in this chapter. ఈ శ్రీమాత పుస్తకము మనము అధ్యయనం చేసేటప్పుడు మొదటి లెక్చర్లోనే మనము అనుకున్నాము ఏమిటంటే, ఈ పుస్తకంలో శ్రీ అరవిందుల పూర్ణయోగం సంపూర్ణంగా ఇక్కడ ఉన్నది అని. కీలకమైన అంశాలు అన్నీ కూడా శ్రీ అరవింద దీంట్లో ఇమిడి చేశారు. జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగము, దానికి సంబంధించిన అన్ని విషయాలు, పూర్ణయోగ సాధనలో ఈ 3 యోగములు ఎలా చేయాలి, ఈ యోగ సమన్వయం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఈ శ్రీ అరవిందుల వారు దీంట్లో ఇమిడ్చారు. అలాగే ఈ ముఖ్యంగా కాస్మాలజీ యాజ్ వెల్ యాజ్ ద 4 పవర్స్ ఆయన లైఫ్ డివైన్ నుంచి, సింథసిస్ నుంచి కీలకమైన అంశాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. సో అది మీకు ఒకవేళ మీకు వినాలి అనిపిస్తే యూట్యూబ్లో రిఫ్లెక్షన్స్ ఆన్ ద మదర్ బై ఆనందారెడ్డి, రిఫ్లెక్షన్స్ ఆన్ ద మదర్ బై ఆనందారెడ్డి అని మీరు వెతికితే మీకు ఈ 52 గంటల డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ మీకు దొరుకుతాయి. చక్కగా మీరు వినొచ్చు, బాగుంటుంది. శ్రీ అరవిందుల వారు ఈ అధ్యాయం చెప్పేటప్పుడు నేను క్రితం లెక్చర్లో కూడా మనం అనుకుంది ఏంటంటే, ఈ అధ్యాయం బహుశా నేను కొంతవరకు పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్, లైన్ బై లైన్ కవర్ చేయను, కొద్దిగా సమీకరించి చెప్పేస్తాను. ఆ తర్వాత మనం 4 పవర్స్కి వచ్చిన తర్వాత మళ్ళీ లైన్ బై లైన్కి వెళ్దాం. ఈ కాస్మాలజీలో నేను కనుక లైన్ బై లైన్ వెళ్తే కవర్ చేయడానికి ఒక 4-5 లెక్చర్లు పడుతుంది. ప్లస్ చాలా మెటఫిజికల్గాను, యాబ్స్ట్రాక్ట్గానే ఉంటుంది. సాధనాపరంగా మనం తీసుకోవాల్సినవి ఏమిటో నేను చెప్పేస్తాను, అక్కడి నుంచి మనం ముందుకెళ్దాం. ఎందుకంటే మనకి ఈ సిరీస్లో మన ముఖ్యం ఏమిటంటే పూర్ణయోగ సాధన, ద మదర్ ద్వారా పూర్ణయోగ సాధన ఎలా చేయాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం. సో సాధన పరంగా చెప్పేస్తాను నేను ఇక్కడ. సో ఇక్కడ శ్రీ అరవిందుల వారు ఒక 5 శ్రేణులు చెప్తారు చైతన్య స్థాయిలో. తత్, సత్,
అదితి, పరమేశ్వర, పరమేశ్వరి, మన భౌతిక ప్రపంచము. ఇవి 5 లేయర్స్ చెప్తారన్నమాట ఆయన. ద ఫస్ట్ అబ్సల్యూట్ తత్ అంటారు ఆయన. ఆనందరెడ్డి గారి వాక్యాల్లో, ఇన్ ఇండియన్ ఫిలాసఫీ వీ హ్యావ్ 2 aspects of the divine, one before the manifestation and the second after the manifestation. The question is, who can know the divine before the manifestation? None, because there is nobody there. So we call it Tat. We cannot give it any characteristics, personality or name. సనాతన ధర్మ తాత్విక దర్శనములో దైవత్వానికి 2 దృష్టికోణాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తీకరణకు ముందు, అంటే అవ్యక్త పరాత్పరముగా దీన్ని భావించవచ్చు అని. 2 వ్యక్తీకరణ తరువాత. ప్రశ్న ఏమిటంటే, అవ్యక్త దైవత్వాన్ని ఎవరు తెలుసుకోగలరు? అక్కడ తెలుసుకోవడానికి ఎవరున్నారు? అవ్యక్తమైనప్పుడు ఎవరు ఉండరు కదా. అందుకే దానిని తత్ అంటారు. తత్ అంటే సంస్కృతంలో తత్ అంటే తెలుగులో అది అని అన్నమాట అర్థం. దానికి ఇంకేమీ మనం చెప్పలేకపోతున్నాము. దానికి మనం ఎలాంటి లక్షణము కానీ, గుణము కానీ, స్వభావము కానీ, వ్యక్తిత్వము కానీ, పేరు కానీ ఆపాదించలేము. పూర్తి నిర్గుణ నిరాకార తత్వము. సంస్కృతంలో కఠోపనిషత్తులో ఒక శ్లోకం ఉంది, న తత్ర సూర్యో భాతిర్న చంద్ర తారకం అని మీరు వినే ఉంటారు. అక్కడ సూర్యుడు వెలగి లేడు, అక్కడ చంద్రుని కాంతి లేదు, అక్కడ నక్షత్రాలు లేవు, అంధకారంలో ఉంటాయి, అక్కడ మనకి కనబడే మెరుపులు లేవు, భూలోకపు అగ్ని కూడా వెలగదు. ఎందుకంటే ఆ సర్వ ప్రకాశమంతయు ఆయన కాంతి యొక్క నీడ మాత్రమే. ఆయన తేజస్సుతోనే అదంతా వెలుగుతోంది. సో దెర్ ఇస్ అన్ అన్డిఫరెన్షియేటెడ్ కాన్షియస్నెస్, అంతే. దానికి ఇంకా మనం ఏమీ ఆపాదించలేము అన్నమాట. ఒక అగాధం అనిపిస్తుంది కొన్నిసార్లు. తత్ అది. సెకండ్ అబ్సల్యూట్ సత్, ఎగ్జిస్టెన్స్. సృష్టి ప్రారంభమయ్యే ముందర సత్, చిత్, తపస్, ఆనంద, వీటి కూటమి అది. దీనినే హిరణ్య గర్భ అని కూడా సంబోధిస్తారు. తత్, సత్. ఆ తర్వాత అదితి. అదితి పరమాత్మ యొక్క అఖండ చైతన్య శక్తి, ఆనందము కూడుకున్నటువంటిది. ఆద్య శక్తి అని తంత్రశాస్త్రంలో సంబోధిస్తారు. మన ద మదర్ ఏమంటారంటే ఈ అదితి గురించి, అదితి లోకమాతగా, సృష్టికర్తగా, తన ఆత్మసారంతో దేవతలను, లోకాలను, సమస్త వస్తువులను, జీవులను ఆవిర్భవింపచేసే శక్తి. ఆవిడ ఈ విశ్వాన్ని కూడా సృష్టిస్తుంది. సో అదితి, ద మదర్ ఆఫ్ గాడ్స్ అని సంబోధిస్తారు శ్రీ అరవిందుల వారు. ద వరల్డ్ మదర్, creatrix of the universe, putting forth gods and the worlds and all things and existences out of her spirit substance. ఆత్మసారం, ఆవిడ స్పిరిట్ సబ్స్టెన్స్ నుంచి ఇవన్నీ ఆవిర్భవిస్తాయిట. ఆమె సృష్టించేది కేవలము ఈ భౌతిక లోకాలని మాత్రమే కాదు, ఆమె అనేక అదృశ్యమైన సూక్ష్మ లోకాలను కూడా సృష్టిస్తుంది అంటారు ఆనందరెడ్డి గారు. భౌతిక లోకము, ప్రాణిక లోకము, సూక్ష్మ భౌతిక లోకము, సటిల్ ఫిజికల్ వరల్డ్, సూక్ష్మ మానసిక లోకము, ఇవన్నీ కూడా అనేక స్థాయిలలో లోకాలను ఆమె ఆవిర్భవింపజేస్తుంది. ట్రాన్సెండెంట్, ద సుప్రీం, ద ఒరిజినల్ సుప్రీం శక్తి, షీ స్టాండ్స్ అబవ్ ద వరల్డ్స్ అండ్ లింక్స్ ద క్రియేషన్ టు ద ఎవర్ అన్మానిఫెస్ట్, టు ద ఎవర్ అన్మానిఫెస్ట్. ఇక్కడ సావిత్రిలో అంటారు, ద గోల్డెన్ బ్రిడ్జ్, ద వండర్ఫుల్ ఫైర్, అంబాసిడరస్ ట్విక్స్ట్ ఎటర్నిటీ అండ్ చేంజ్.
చేంజ్ అంటే ఈ లోకాలు సదా మారుతూనే ఉంటాయి. ఒక క్షణం ఉన్నట్టు ఇంకో క్షణం ఉండదు. ఎటర్నిటీ అంటే అలా శాశ్వతంగా ఉండిపోయేది. వాటి రెండిటి మధ్య వారధి, ఆ వారధి ఎవరు అంటే శ్రీమాత. ద ఫోర్త్ అబ్సల్యూట్, పరమేశ్వర ఆఫ్ గీత, పరమేశ్వరి ఆఫ్ తంత్ర. 4వ స్థాయిలో అదితి నుండి పరమేశ్వరుడు, పరమేశ్వరి ఆవిర్భవిస్తాయి. పరమేశ్వరి నుండి మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి వస్తాయి మనకి. సో ఇది 4th అబ్సల్యూట్ అనమాట. తత్, సత్, అదితి, 4వది పరమేశ్వర, పరమేశ్వరి. యాక్చువల్లీ మన శ్రీ అరవిందుల రచనలలో ఎక్కడా కూడా మనకి టెక్స్ట్ బాగా కనబడుతుంది కానీ డ్రాయింగ్స్ కనబడవు. ఈయన యాక్చువల్గా దాన్ని గీసి చెప్పారు ఆ పుస్తకంలో. తత్, సత్, అదితి, తర్వాత 2 పరమేశ్వర, పరమేశ్వరి, దాని తర్వాత నుంచి ద మేనిఫెస్టేషన్ అని లోకాలు రావడం అన్నమాట. సో ఈ 5, ద మేనిఫెస్టేషన్ కమ్స్ లాస్ట్. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంత బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది మనకి. ఈ చాప్టర్లోకి వెళ్తే కొద్దిగా ఐడియా ఇస్తుంది అనమాట. అసలు ఈ లోకాల వాట్ ఈస్ ద కాస్మాలజీ, బ్రహ్మాండం ఏమిటి శ్రీ అరవిందుల పరంగా అంటే కొద్దిగా మనకి ఐడియా వచ్చేటట్టు ఉంటుంది. సో ఇప్పుడు మనం చాప్టర్ మొదలు పెడదాం. ఇప్పటిదాకా ఇంట్రడక్షనే. సో ద 4 powers of the mother are 4 of her outstanding personalities, portions and embodiments of her divinity through whom she acts on her creatures, orders and harmonizes her creations in the worlds, and directs the working out of her 1,000 forces. For the mother is one, but she comes before us with differing aspects. Many are her powers and personalities, many her emanations and vibhutis that do her work in this universe. శ్రీమాత ముఖ్యంగా 4 శక్తుల ద్వారా పనిచేస్తుంది. ఈ శక్తులకు సంబంధించిన అనేక విభూతులు, అంశాల ద్వారా ఈ సృష్టిని ఆవిడ ముందుకు నడిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ వచ్చినాయి, అవి కొద్దిగా మనం తెలుసుకుందాము. ఎమినేషన్స్, విభూతీస్, పవర్స్, పర్సనాలిటీస్ ఇవన్నీ వచ్చినాయి. పవర్స్ అండ్ పర్సనాలిటీస్ అనే ఫ్రేజ్ మీద శ్రీ అరవిందో కొద్దిగా చెప్పారన్నాడు. పవర్స్ అంటే శక్తులని, పర్సనాలిటీస్ అంటే వ్యక్తిత్వాలు అని మనం అనుకోవచ్చు. ఈ శక్తులు, వ్యక్తిత్వాలు, పవర్స్ అండ్ పర్సనాలిటీస్ సింప్లీ డిస్క్రైబ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సేమ్ బీయింగ్ అంటారు శ్రీ అరవిందో. ఈ శక్తులు, వ్యక్తిత్వాలు ఒకే చైతన్యం యొక్క భిన్న అంశాలుగా మనం అనుకోవచ్చు అంటారు ఆయన. తర్వాత ఎమినేషన్. ఎమినేషన్ అంటే ఏమిటి? ఒక అంశ, ఒక ఆవిర్భవించిన శక్తి. ఇక్కడ నాకు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తొస్తుంది. ఏంటంటే మదర్ శ్రీ అరవిందుల వారు అన్నారు బహుశా, ఎవరైతే శ్రీమాతని శ్రీ అరవిందుల్ని గురువుగా తీసుకుంటారో వారి వెంబట సదా an emanation of the mother is with you అని చెప్పారు. an emanation of the mother అంటే ఆవిడ నుంచి ఆవిర్భవించిన ఒక శక్తి మనతో సదా ఉంటుంది. మనం తలచుకుంటే ఆ శక్తి, ఒకసారి తలంపుంటే చాలు ఆ శక్తి యాక్టివేషన్ అవుతుంది. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ బట్ వెన్ యూ కాల్ మీ ఇట్ యాక్టివేట్స్ మై ప్రెజెన్స్ అని చెప్పారు మదర్. ఆ లింక్ మనకు, అందుకనే లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం, ఇఫ్ యూ కెన్ కాల్ మీ బిట్వీన్ ద స్లిప్ అండ్ ద ఫాల్, మీరు జారినప్పటి నుంచి పడే లోపల నన్ను పిలిస్తే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను. సో ఎంపీ పండిట్ గారు ఏమిటో అంటారంటే, ఈ ఎమినేషన్, అంశ, ఆవిర్భావం అనేది ఒక కాంతి కిరణం లాంటిది. ఒక వెలుగు తన తేజస్సును బయటికి పంపినప్పుడు వెలువడిన ఆ కిరణము ఆమె ఆవిర్భావము. ఆ కిరణము తన మూలతత్వాన్ని, స్వరూప లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. సూర్యరశ్మి గురించి మనం అనుకోవచ్చు కదా, అలాగే సూర్య భగవాను నుంచి ఎంతో కొంత ఆ శక్తి అక్కడి నుంచి ఆవిర్భవించి
మన దాకా వచ్చింది. ఆ తత్వము కలిగి ఉంటుంది. ఎందుకంటే అది ఆ వెలుగులో నుండే పుట్టింది కనుక తన ఉత్పత్తి తత్వానికి ఏకత్వంగా ఆ మూల శక్తి తనకు ఇచ్చిన దైవిక కార్యాన్ని ఆ శక్తి కొనసాగిస్తూ ఉంటుంది. సో మనము మదర్ ఎమినేషన్ మనతో ఉంటుంది అంటే మనము ఎప్పుడు కలలోనైనా మెలకువలో అయినా ఆమెను తలుచుకుంటే ఆ శక్తి మన పక్కనే ఉంటుంది, అది యాక్టివ్గా ఉంటుంది. ఇట్ విల్ హెల్ప్ అస్, ఇట్ విల్ వర్క్ విత్ అస్, ఇట్ విల్ డైనమైజ్ అవర్ సాధన, ఇట్ విల్ ప్రొటెక్ట్ అస్, ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్ మనము ఏ అడుగు వేసినా సాధనాపరంగా ఆవిర్భావము మనము ముందుకు వెళ్ళేటట్టే చూసుకుంటూ ఉంటుంది. సో ఈ మదర్ 4 శక్తులే కాకుండా కూడా మదర్ నుంచి వచ్చే ఎన్నో శక్తులు మన చుట్టూ మనం పిలిచినప్పుడు పలికేటట్టు ఉంటాయి. ఇది మనము తెలుసుకోవాల్సింది. మనము బయట ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు అదేంటండి భౌతికంలో గురువు ఉంటే కదా మీరు గురువు ఉన్నట్టు అనుకోవచ్చు, మరి మీరు ఫోటోలకు దండం పెట్టుకుంటారు. బాహ్యపరంగా అది కరెక్టే, కానీ అంతర్గతంగా అది ఎంతవరకు కరెక్ట్ మనందరికీ మన అనుభూతులు చెప్తూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల దాకా శ్రీమాత చైతన్యం మన చుట్టూ పనిచేస్తుంది అని మనందరికీ ఎన్నో ఉదాహరణలు, ఎన్నో సంఘటనలు మన జీవితంలో ఉంటాయి. ఆవిడ అలా మన చుట్టూ పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఈ ఎమినేషన్స్ని కొన్నిసార్లు విత్డ్రా కూడా చేసుకోవచ్చు దైవత్వము. ఇట్ కెన్ విత్డ్రా ఇట్ ఇన్ టు హిమ్సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మనము దుర్గా సప్తశతి చేసేటప్పుడు 3వ ఖండములో 3వ భాగంలో శుంభ నిశుంభ వధ ఉంటుంది. ఆ శుంభ నిశుంభ వధప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకడు బహుశా నిశుంభుడు అనుకుంటా వస్తాడు యుద్ధం చేయడానికి. నిశుంభుడి అప్పటికే డిస్పాచ్ అయిపోయాడు పైకి. సో నిశుంభుడి వధ అయిన తర్వాత శుంభుడు వచ్చి అంటాడు, ఏమిటి నువ్వు ఇంతమంది కలిసి మీరు మా మీద దండెత్తి వస్తున్నారు, దుర్గా నువ్వు నిజంగా యుద్ధం చేసి గెలవాలంటే నువ్వు ఒక్కదానివే నాతో చెయ్యి అంటాడు. అంటే ఆవిడ నవ్వు అంటుంది, వెర్రివాడ ఇవన్నీ నా అంశలే అంటుంది. ఆ అష్టమాతృకలు వైష్ణవి, వారాహి, ఇంద్రాణి ఇవన్నీ అక్కడ ఉంటాయి కదా, అప్పుడు అవన్నీ ఆవిడలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు యుద్ధం కొనసాగుతుంది. సో ద ఎమినేషన్స్ ఆర్ పుట్ అవుట్ ఫర్ ఎ పర్పస్ అండ్ దెన్ షీ కెన్ ఆల్సో విత్డ్రా దోస్ ఎమినేషన్స్. తర్వాత ఎమినేషన్స్ అండ్ విభూతీస్ అంటారు. ఇది కొద్దిగా తెలుసుకోవడం ముఖ్యం మనకి, ఎందుకంటే మన యోగంలో మనము జ్ఞానం కూడా సంపాదించాలి, భక్తి కూడా ఉండాలి, బట్ తెలుసుకోవాలి ఈ విషయాలు ఏమిటి, ఎమినేషన్స్ ఏమిటి, విభూతులు ఏమిటి, ఈ ఆవిర్భవించిన శక్తి ఏమిటి, అది వేరును మళ్ళీ విభూతి వేరా, దానికి దీనికి ఏమిటి కంపారిజన్ అంటే దైవిక శక్తి ఒక నిర్దిష్ట కార్యసాధన కొరకు కొద్ది కాలం పాటు సృష్టించే శక్తిని విభూతి అంటారు. ఆ కార్యసిద్ధి అయినంతరం ఆ మూలమైన సత్తాలోకి ఆ విభూతి విలీనం కావచ్చు. విభూతి అనేది సాధారణంగా ఘనీకృతమైన కేంద్రీకృతమైన దైవిక శక్తి. ఇది కేవలం ఆధ్యాత్మిక కార్యానికే రావాల్సిన అవసరము లేదు. ఈ విభూతులు సంగీతము, సాహిత్యము, శాస్త్రము, యుద్ధ నైపుణ్యము, రాజకీయాలు, ధర్మం వంటి అనేక కార్యక్షేత్రాల్లో మనకి కనిపించవచ్చు. సో విభూతి అనేది ఇప్పుడు ఎలాగైతే మనకి దశావతారాలు ఉన్నాయో, ఈ భూప్రపంచంలో పరిణామ క్రమంలో చైతన్యోద్ధరణకి ఒక పెద్ద అడుగు ముందుకు వెయ్యాలి అంటే అవతారం ఎలా అయితే దిగి వచ్చి మనకి సహాయం చేసి మనని ముందుకు తీసుకెళ్తుందో, అలానే ఈ చిన్న చిన్న బేబీ స్టెప్స్ వేసేటప్పుడు కొన్ని శక్తులు కిందికి వస్తాయి. మానవాళిని చేయి పట్టి ఒక చిన్న అడుగు ముందుకు తీసుకెళ్ళడానికి. అప్పుడు అవతారమే రావాల్సిన అవసరం లేదు.
అప్పుడు ఒక చిన్న విభూతిని పంపిస్తాడు ఆయన. ఓకే, ఇది కొద్దిగా చేసిరా పో అంటాడు. ఆ విభూతి వస్తుంది, అక్కడ వర్క్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ అది ఎంత స్ట్రాంగ్ వర్క్ చేస్తుందంటే మొత్తం మారిపోతుంది, ఆ ప్రపంచ దృక్పథం మారిపోతుంది, అక్కడ జరిగే విషయాలు మారిపోతాయి. శ్రీ అరవిందుల వారు కూడా శివాజీని, శ్రీకృష్ణదేవరాయల్ని, తులసీదాస్ని, ఇలాంటి కొంతమందిని ఆయన రచనల్లో కూడా ఆయనే అన్నారు. చైతన్య మహాప్రభువుని, వీళ్ళందరూ విభూతులు అని ఆయన అన్నారు. ఇంకా మిగతా ఆలోచిస్తే తుకారాం, త్యాగరాజు, లియనార్డో డి వించి, నెపోలియన్, ఒక మానవాళి దిశని మొత్తం మరల్చేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. ఈ మధ్యలో కాలంలో చెప్పుకోవాలంటే ఇప్పుడు మనందరం స్మార్ట్ ఫోన్లు పట్టుకుని యాప్స్ వాడేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చే ఈ యాప్స్ అందరికీ తెలుసు. ఇప్పుడు అసలు గత 20 ఏళ్లలో టెక్నాలజీని, మానవాళి వాడే విధానాన్ని మొత్తము మార్చేసిన వ్యక్తి స్టీవ్ జాబ్స్. మొత్తం మార్చేశాడు ఆయన. అసలు ద వే హ్యుమానిటీ వర్క్స్ విత్ టెక్నాలజీ హెస్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ స్టీవ్ జాబ్స్. వన్ కెన్ కన్సిడర్ హిమ్ యాజ్ ఆల్సో ఎ విభూతి, టెక్నాలజీ విభూతి ఆయన. అలాగే ఈలాన్ మస్క్ ఇప్పుడు ఉన్నాడు. వీళ్ళు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్గా ఉంటారు అనుకోవడానికి లేదు. బై ద వే, వీళ్ళు పర్ఫెక్ట్ హ్యూమన్గా ఉంటాడు అనుకోవడానికి లేదు, ఎందుకంటే మానవత్వం ఉంటుంది. కానీ ఆ చైతన్య కిరణం వాళ్ళ ద్వారా వచ్చిన పని చేసి వెళ్ళిపోతుంది. వాళ్ళు చాలా ఇంపర్ఫెక్ట్గా ఉండొచ్చు, చాలా ప్రాబ్లమ్స్తో ఉండొచ్చు, కానీ వాళ్ళు వచ్చిన పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. సో వీళ్ళు విభూతీస్ అన్నమాట. అలాగే మేల్ విభూతీస్ ఉంటారు, ఫీమేల్ విభూతీస్ కూడా ఉంటారు. శ్రీ అరవిందుల వారు ఆ క్లారిఫికేషన్ కూడా ఇస్తారు. మదర్ విభూతీస్ వస్తే వాళ్ళు నార్మల్గా ఆడవాళ్ళు అయి ఉంటారు. జోన్ ఆఫ్ ఆర్క్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. యూరప్ మొత్తం మార్చేసింది ఆవిడ వచ్చి. ఆవిడ కూడా ఒక విభూతిలా మనం అనుకోవచ్చు. సో నెక్స్ట్ ప్యాసేజ్. The one whom we adore as the mother is the divine conscious force that dominates all existence. One, yet so many-sided that to follow her movement is impossible even for the quickest mind and the freest and most vast intelligence. The mother is the consciousness and force of the supreme and far above all she creates. But something of her ways can be seen and felt through her embodiments, and the more seizable because more defined and limited temperament and action of the goddess forms in those whom she consents to be manifest to her creatures. The one whom we adore as the mother is the divine conscious force that dominates all existence. మనము ఎవరినైతే శ్రీమాతగా ఆరాధించుకుంటున్నామో ఆమె ఈ సమస్త సృష్టిని ఆవరించిన దివ్య చైతన్య శక్తి. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ సెంటెన్స్. ద వన్ హూమ్ వి అడోర్ as the divine, as the mother is the divine conscious force that dominates all existence. స్వామి రామ అనే ఒక సెయింట్ 1990ల దాకా ఉన్నారు. ఆయన హిమాలయాల్లో ఉండేవారు. తర్వాత ఆయన యుఎస్లో కూడా కొన్ని ఆశ్రమాలు పెట్టారు. ఆయన అప్పుడప్పుడు దేశ సంచారం, లోక సంచారం చేస్తూ ఉండేవారు. ఆయనకు శిష్యురాలు ఉండేవారు, ఒక గైనకాలజిస్ట్, నాగ్పూర్లో ఉండేవారు నాకు గుర్తుండి. సరే, స్వామి రామ కాలం చేశారు. ఆవిడ ఇంకా 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ తర్వాత కూడా ఉన్నారు. ఆవిడ ఇంకా చివరి రోజులలో ఇంక వీడు వెళ్ళిపోతారు అనే రోజుల్లో హాస్పిటల్లో ఉండేవారు. ఆవిడ చుట్టూ ఆవిడ శిష్యులు ఉండేవారు. ఒక శిష్యురాలు ఆవిడని అడిగిందమ్మా, నీ ఆధ్యాత్మిక అనుభూతి ఎలా ఉంది ఇప్పుడు? ఏమి తెలుసుకున్నావు? ఏమి విషయాలు నీ గోచరించినాయి అంటే ఆవిడ ఒక బ్యూటిఫుల్ మాట చెప్పారు. ఆవిడ కొన్ని దశాబ్దాలుగా నేను ప్రతి మనిషిలో
మన గురువు గారిని దర్శనం చేసుకునే ప్రయత్నం చేశాను, కొంతవరకు చేసుకున్నాను, ఆ దృష్టి నాకు లభించింది. నాకు అందరిలో గురువు దర్శనం అవుతోంది. ఇప్పుడు నాకు ఆ గురువులోనే అంతా దర్శనం అవుతోంది. This entire creation is in the Guru. The one whom we adore as the mother is the divine conscious force that dominates all existence. Nothing is left out. Everything is in her. స్వామి రామ అరవిందాశ్రమం కూడా వచ్చి వెళ్ళారు. బహుశా శ్రీమాత దర్శనం కూడా చేసుకున్నారని నా అభిప్రాయం. వారు చంపకలాల్జీని కూడా కలిశారు. చంపకలాల్జీ హిమాలయాల పర్యటనలో ఒకరినొకరు దర్శించుకున్నారు. ఒకరినొకరు మౌనం కదా, చంపకలాల్జీ మాట్లాడేవారు కాదు, ఒకరికొకళ్ళు నమస్కారం చేసుకున్నారు హిమాలయాల్లో. సో అలా మనలో కూడా ఒక రకంగా ఎదిగే కొద్దీ మన ప్రయత్నం ఎలా ఉండాలి అంటే, ఫోటోలో మదర్ కనపడాలి, హృదయంలో మదర్ కనపడాలి, కానీ ఎక్కడో ఈ ప్రపంచం అంతా కూడా ఆవిడలో ఇమిడి ఉంది. ప్రతి కణములో ఆవిడ ఉంది, ఆవిడలోనే ప్రతి కణము ఉంది. ఇది కూడా మనం సాధనా మార్గంగా ఆలోచించుకోవాలి. భాగవతంలో ప్రహ్లాదుడు అంటాడు కదా, ఎందుగలడందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు చూసినా. అలాగా మనం కూడా ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటే ఆవిడ మనకి సహకరిస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది. To follow her movement is impossible even for the quickest mind and the freest and most vast intelligence. To follow her mind, to follow her movement is impossible even for the quickest mind and the freest and most vast intelligence. మనము ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చాలా మన మార్గము ఒక రకంగా మిగతా మార్గాల కన్నా కఠినమైనదని కూడా నేను చెప్పచ్చు కొన్ని విషయాల్లో. ఎందుకంటేనండి, కొన్ని మార్గాల్లో లోకం వదిలేసి మనం సన్యాసం పుచ్చుకుంటాం. ఇంకా అక్కడ మనం చేసేదే మన యోగము, మన సాధన. అక్కడ మన పరస్పరం సంపర్కంలోకి వచ్చేవాళ్ళు అందరూ కూడా ఆ మార్గంలో ఉన్నవాళ్ళు, లేకపోతే అన్నీ వదిలేసి చైతన్యోద్ధరణ కోసం సాధన చేసుకునేవాళ్ళు. కామక్రోధ మదమోహ మత్సరాన్ని జయించాలి అనే కనీసం తపన ఉన్నవాళ్ళు, జయించిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కనీసం ఆ చైతన్య స్థాయిలో మనము మాట్లాడుకునేటప్పుడు ఎవరన్నా తప్పిపోతే ఇమీడియట్గా మనకు ఏదో శ్లోకం గుర్తొస్తుంది, ఏదో మంత్రం గుర్తొస్తుంది, ఏదో గుర్తొస్తుంది, అవును నేను పడిపోతున్నాననే భయం ఉంటుంది. గృహస్థులుగా ఉంటూ మనలా నడిచే వాళ్ళకి పూర్ణయోగ సాధనలో వచ్చే చిక్కు ఏమిటంటే, మనం అన్నీ మదర్ కోసమే చేస్తున్నాము అనే భావన అయితే ఉంటుంది, కానీ ఎక్కడ మన అహంకారపు ఛాయ దాని మీద పడుతుందో, ఎక్కడ మనం తప్పిపోతామో మనకే తెలియదు. కొన్నిసార్లు కొంతమందిలో ఇది నేను చూస్తున్న విషయం కనుక స్పృశించాలి, చెప్పాలి. నేను ఎవరికి చెప్పక్కర్లేదండి, మా సెంటర్ నడుపుతున్నాను, మదర్కి తెలుసు కదా అంటారు. నేను మదర్ కోసమే చేస్తున్నాను కదండి, చేసేదంతా ఇదేమన్నా నా వ్యక్తిగతమా అంటారు. కానీ దాంట్లోనే ఒక అహంకారం దూరి ఉంటుంది. నేను ఇంకోళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు నన్ను అడిగే అర్హత లేదు, 20 ఏళ్ల నుంచి నేను ఉన్నాను, నేను ఫలానా వాళ్ళని తెలుసుకున్నాను, వాళ్ళని కలిశాను, వీళ్ళని చూశాను. Certainty can be the enemy of unity. Certainty can be the enemy of harmony. ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఏ రోజుకి ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. బికాస్ to think that I know what mother wants is the most grave pitfall of sadhana. To follow her movement is impossible even for the quickest mind and for the freest and most vast intelligence. Letters on yoga చదవండి, ఎన్ని లెటర్స్ ఉన్నాయో అక్కడ. ఈ విషయం పైన చాలా జాగ్రత్తగా
అమ్మా క్షమించు, నేను ఇంకొక సాధకుడిని నేను ఏమాత్రం గాయపరిచినా నేను నిన్ను గాయపరుచుతున్నానేమో అనే భయం నాకు ఉండాలి ఎప్పుడైనా. అలాగా మనం సెల్ఫ్ డౌట్ ఉండాలి, సరెండర్ ఉండాలి, ఫెయిత్ ఉండాలి, సెల్ఫ్ డౌట్ ఉండాలి. హ్యూమిలిటీ మదర్ సింబల్లో 12 చెప్తారు కదా ఆవిడ, 12 ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మదర్. హ్యూమిలిటీ, వినమ్రత, ముందుకు వెళ్తూ ఇందాక అనుకున్నట్టు శ్రీ అరవిందుల వారు ఈ అధ్యాయంలో, ఈ కాస్మాలజీలో మదర్ని 3 చైతన్య స్థాయిల్లో మనకి పరిచయం చేస్తారు. ద ట్రాన్సెండెంటల్, ద యూనివర్సల్ అండ్ ద ఇండివిజువల్. ఇక్కడ నేను కొన్ని పేరా స్కిప్ చేస్తున్నాను, మీకు సమగ్రంగా సమరీ ఇచ్చేస్తున్నాను. ట్రాన్సెండెంటల్, విశ్వాతీత చైతన్యము, అదితి, ఇందాక మనం చూసాము. ఈ స్థాయిలో శ్రీమాతను ఆదిశక్తిగా, ఆద్యశక్తిగా మనము చూస్తాము. విశ్వాతీత చైతన్యము, పరాత్పరము, పురుషోత్తమ స్థాయి. ఈ చైతన్య స్థాయిలో శ్రీమాత మనకు ఒక అదృశ్య అవ్యక్త చైతన్యానికి, ఈ బాహ్య సగుణ ప్రపంచాలకి మధ్య వారధిగా మనకి గోచరిస్తారు. ఇందాక అనుకున్నాం కదా, అవ్యక్త ప్రపంచానికి, వ్యక్తమైన ప్రపంచానికి. ద ఫార్మ్లెస్ అండ్ ద ఫార్మ్డ్ వేర్ జాయిన్డ్ ఇన్ హర్ అంటారు శ్రీ అరవింద సావిత్రిలో. ద లూమినస్ హార్ట్ ఆఫ్ ద అన్నోన్ ఇస్ షీ, ద పవర్ ఆఫ్ సైలెన్స్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ గాడ్. ద omniscient goddess leaned across the breadths that wrapped the fated journeyings of the stars and saw the spaces ready for her feet. అంటే మేనిఫెస్టేషన్కి రావడానికి అన్నమాట. ఇక్కడ ఆవిడ దిగి వచ్చే ముందర అశ్వపతి ప్రార్థనను ఆవిడ విని అంగీకరించి, అండ్ సా ద స్పేసెస్ రెడీ ఫర్ హర్ ఫీట్, అవతరించడానికి ఆవిడ కనపడుతోందన్నమాట. ఇదే భగవద్గీతలో, మహాభారతంలో ఎన్నో కథలు ఉన్నాయి. ఒక కథ ఎలా నడుస్తుందంటే, సరే మహాభారతంలో శ్రీకృష్ణుడికి, అర్జునుడికి శ్రీకృష్ణుడు పురుషోత్తమ స్థాయిలో కనపడి భగవద్గీత ఆఖ్యానం నడిచిపోయింది, యుద్ధం అయిపోయింది, అంతా కొద్దిగా సెటిల్ అయింది. అప్పుడు ఒకరోజు అర్జునుడు కృష్ణుడు ఎక్కడో కూర్చుని మాట్లాడుకునే సన్నివేశంలో అంటారు, అర్జునుడు అన్నట్ట, బావా నువ్వు ఎన్నో విషయాలు చెప్పావు నాకు, అప్పుడు ఆ జ్ఞానోదయం అప్పుడు అయింది, నేను యుద్ధం చేశాను, కానీ ఎన్నో సన్నివేశాలు, సందర్భాలు ఇప్పుడు జరిగాయి. నువ్వు చెప్పింది కొంత గుర్తుంది, కొంత గుర్తులేదు, మళ్ళీ ఒకసారి చెప్పవా అన్నట్టు. మళ్ళీ ఒకసారి గీతోపదేశం చేయవా అంటే శ్రీకృష్ణుడు అన్నట్ట, నీకు ఆ ఉపదేశం చేసింది నువ్వు ఇప్పుడు చూసే శ్రీకృష్ణుడు కాదు, అది నా పురుషోత్తమ తత్వం. ఆ సన్నివేశంలో అది అవసరం కాబట్టి ఆ పురుషోత్తమ తత్వం ఆవిష్కరించాను నేను. ప్రతిరోజు సాయంత్రం కాఫీ తాగుతూ చెప్పే విషయం కాదు ఇది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అది పురుషోత్తమ స్థాయి అంటే. ఇది భాగవతంలో ఒక సన్నివేశం ఉంది. శ్రీకృష్ణుల వారు బృందావనంలో ఉన్నారు. అక్కడ నెమ్మదిగా ఒక హంస స్వర్గాల నుంచి దిగి వచ్చింది. చతుర్ముఖ బ్రహ్మగారు హంస నుంచి దిగి అక్కడ శ్రీకృష్ణుల వారి కోసం వేచి ఉన్నారు. కాసేపు అయిన తర్వాత ఆయన చూస్తే ఇంకెవరో వస్తున్నారు అనిపించింది. ఏమిటంటే ఇంకొక హంస వచ్చింది. అక్కడి నుంచి ఇంకో చతుర్ముఖ బ్రహ్మ దిగి వచ్చారు. ఈయన తెల్లబోయాడు. ఈయనెవరు, చూస్తే నాలాగా ఉన్నాడు. వెళ్ళి అడిగాడు, నాయన నన్ను బ్రహ్మ అంటారు, నేను ఈ ప్రపంచానికి సృష్టికర్తను, కానీ నిన్నెప్పుడు సృష్టించినట్టు నాకు గుర్తులేదు, ఎవరు నువ్వు అన్నాడు. ఆయన అన్నాడు, నేను బ్రహ్మనే, నేను ప్రపంచాన్ని సృష్టించాను,
నేను ఆ పరాత్పర శ్రీకృష్ణుని సందర్శించడానికి వచ్చాను అంటే ఎన్నో ప్రపంచాలు భువన భాండాలు అలా సృష్టింపబడుతున్నాయి. ఆ యూనివర్సెస్ అన్నిటికీ కూడా పైన ఇంకొక శక్తి ఉన్నది. అర్థమైందా? ఇది ట్రాన్సెండెంటల్ పవర్. మెనీ యూనివర్సెస్ ఆర్ క్రియేటెడ్, ఈచ్ యూనివర్స్ హ్యాస్ ఎ బ్రహ్మ. సో ఇండివిజువల్, యూనివర్సల్, ట్రాన్సెండెంటల్. అలాగే అంటే ఈ ఉదాహరణలు మనకి తెలిసినవి కొన్ని కొన్ని చెప్తే మనకి పట్టుకోవడం ఈజీ అవుతుంది ఆ ట్రాన్సెండెంటల్ ఆస్పెక్ట్. ఎందుకంటే ఎలా పట్టుకుంటాం ఆ ట్రాన్సెండెంటల్ ఆస్పెక్ట్ని? దెర్ ఇస్ నో టైమ్, దెర్ ఇస్ నో స్పేస్, దెర్ ఇస్ నో ఫార్మ్, దెర్ ఇస్ నో డిస్క్రిప్షన్. హౌ డు యూ క్యాచ్ ద ట్రాన్సెండెంటల్? దెర్ ఈజ్ అ కాన్షియస్నెస్ బియాండ్ ద యూనివర్సెస్. ఇప్పుడు మనందరికీ శివపురాణంలో మనకి తెలుసు కదా, మన్మధుడిని ఆయన భస్మం చేసేస్తాడు. అఫ్కోర్స్ మన్మధుడిని భస్మం చేయడం అనేది కూడా సింబాలిక్ ఒక రకంగా చెప్పాలంటే. ఏమిటి అంటే కామాన్ని జ్ఞానము దగ్ధం చేసింది. యాజ్ వీ గ్రో ఇన్ అవర్ నాలెడ్జ్, యాజ్ వీ గ్రో ఇన్ ద రియలైజేషన్ ఆఫ్ అవర్ నాలెడ్జ్, గ్రాడ్యువలీ ఆల్ ది అటాచ్మెంట్స్ భస్మీపటలం అయిపోతాయి. దట్ ఈస్ ద సింబాలిజం ఆఫ్ ఇట్ అని పౌరాణికంగా చెప్పుకుందాం. ఆ మన్మధుడిని భస్మం చేసేస్తే అక్కడ ఉన్న గణాల్లో ఒక మహానుభావుడు ఆ భస్మాన్ని తీసుకొచ్చి ఒక మూర్తిగా తయారు చేశాడు. మూర్తిగా తయారు చేసి అక్కడ పెడితే శివుడు ఆ మూర్తిని చూసేసరికి ఆ మూర్తికి జీవం వచ్చేసింది. అప్పుడు అక్కడున్న గణాల్లో ఒకడు, నువ్వు వెళ్ళి తపస్సు చేసుకో, నీకు శివుడు లభిస్తాడు. సరే, ఈ మహానుభావుడు వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. కానీ బూడిద అంటే తమోగుణం ఒక రకంగా చెప్పాలంటే. మహాతపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం, ఏం కావాలి నాయన కోరుకో అంటే ఏవో కొన్ని వరాలు కోరుకున్నాడు. అతనే నెమ్మదిగా భండాసురుడు అయ్యాడు. భండాసురుడు అంటారు. ఆయన ఈ లోకాలన్నీ పీడించడం మొదలుపెట్టాడు. ఎలా పీడించడం మొదలుపెట్టాడు అంటే, ఆయన అడిగిన వరాల్లో ఆయనకు ఒక కెపాసిటీ ఏమొచ్చిందంటే, ఈ సమస్త సృష్టిలో పురుషతత్వాన్ని తనలో తాను స్తంభించేశాడు. పురుషతత్వాన్ని స్తంభించేశాడు పూర్తిగా. మాస్క్యులైన్ ఎనర్జీస్ మొత్తం తను కంట్రోల్ చేసేస్తున్నాడు. ఏమవుతుంది అలా చేస్తే? క్రియేషన్ కొలాప్సెస్ బికాస్ దెర్ ఇస్ నో మేల్ పార్ట్ ఆఫ్ క్రియేషన్ లెఫ్ట్. సృష్టి మొత్తం కూలిపోతుంది. ఇంద్రుడు బయలుదేరాడు, వీడేవాడు తగిలాడురా ఉన్నట్టు, నాకేదో పని లేనట్టు అని చెప్పి సో యుద్ధానికి వచ్చాడు. వీడి మీద చిత్తకొట్టి వెనక్కి పంపించేశాడు. ఇంకెవరెవరో దేవతలు వచ్చారో అందరినీ ఓడించేశాడు అక్కడ. అప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. ఏమిటయ్యా బాబు, ఇలా నువ్వేమో సృష్టికర్తవి, ఇతనేమో సృష్టిని నాశనం చేసేస్తున్నాడు, ఏం చెయ్యాలి, మొత్తం పడిపోతుంది సృష్టి అంటే, అప్పుడు ఈ రాక్షసుడికి ఒక వరం ఉందయ్యా, ఈ ప్రపంచంలో ఉన్న ఏ శక్తి అతన్ని ఓడించలేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ ప్రపంచానికి సంబంధించిన వాళ్ళు కూడా ఓడించలేరు. ఇది ఎక్కడ గొడవండి? ఇప్పటిదాకా విష్ణుమూర్తి వచ్చేవాడు, అందరినీ సంహరించేవాడు. ఇప్పుడు ఆయన్ని కూడా మీరు అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్ పెట్టేశారే, ఆయనకి కూడా మీరు పక్కన పెట్టేశారు ఏమిటి, ఎలాగ మరి అంటే, అప్పుడు ఆయన చెప్పాట, ఈ బ్రహ్మాండం కంటే పైన కూడా ఒక అమ్మవారి శక్తి ఉన్నది, మీరు ఆవిడికి తపస్సు చేయండి అంటే, దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే, ఇంద్రుడు మిగతా దేవతలు వెళ్ళి ఈ బ్రహ్మాండము అంటే రౌండ్గా ఉంటుంది కదా, ఆ పైకి వెళ్ళి దాన్ని ఒక కన్నం చేశారట. కన్నం చేసి దాంట్లోంచి బయటికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే అప్పుడు అమ్మవారు వచ్చిందిట. వచ్చిన అమ్మవారు ఎవరు? లలితా త్రిపుర సుందరి. ఆవిడ వచ్చి అప్పుడు ఈ భస్మాసురుడితో యుద్ధం చేసిందిట. వాడేం తక్కువవాడా? ఈ దశావతారాలు ఏ ఏ రాక్షసులను అయితే సంహరించాడో వాడు వాళ్ళందరినీ సృష్టించాడు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసుడు, వీళ్ళందరినీ మళ్ళీ బయటికి లాగాడు వాడు. ఆవిడ మళ్ళీ విష్ణుమూర్తి దశావతారం, నారాయణ దశాకృతి అంటారు లలితా సహస్రనామంలో. ఆవిడ మళ్ళీ ఆ దశావతారాన్ని సృష్టించి మళ్ళీ భీకరమైన యుద్ధం జరిగి అప్పుడు ఆవిడ భండాసురుణ్ణి వధించింది. సో మన పురాణాల్లో కూడా ఈ ప్రపంచానికి, ఈ లోకానికి, ఈ కాలానికి, ఈ సమయానికి, ఈ విశ్వానికి అతీతమైన శక్తి ఉన్నది అని మన సంకేతాలు ఎన్నో మనకు కనపడతాయి. It is beyond time and space, the transcendental aspect. And
కాలానికి అతీతమైనది, ఈ అనంతానికి కూడా అతీతమైనది. శ్రీ అరవిందులు అంటారు, ఈ ప్రపంచంలో మానవుల వ్యక్తిత్వంలో పనిచేసేది ఒకే దైవిక శక్తి. ఇదే దైవిక శక్తి ఈ ప్రపంచానికి మానవాళికి కూడా అతీతమైనది. శ్రీమాత దేహంలో ఒక వ్యక్తిత్వంతో ఉన్నప్పటికీ ఆమె సంపూర్ణ చైతన్యంలో, విశ్వ చైతన్యంలోనూ విశ్వాతీత చైతన్యముతోనూ ఏకీభవించి ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే శ్రీ అరవిందుల వారు, ఇక్కడ మీరు ద మదర్ని ఇలా చూస్తున్నారు, భ్రమపడకండి. ఈ చైతన్యము ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఇండివిజువల్ మదర్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్, అండ్ యెట్ ఇట్ ఈస్ దేర్ బియాండ్ ద యూనివర్స్ ఆల్సో. సో దిస్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ట్రాన్సెండెంటల్ మదర్. ఇప్పుడు నేను యూనివర్సల్ తీసుకుంటే సమయం సరిపోదు. సో విల్ వెయిట్ ఫర్ ద యూనివర్సల్ అండ్ ఇండివిజువల్ లేటర్ ఫర్ ద నెక్స్ట్ సెషన్. వచ్చే వారము మనము ఈ విశ్వాత్మక శక్తి, ద యూనివర్సల్ మదర్, అండ్ దాని తర్వాత ఎంత ముందుకు వెళ్ళగలిగితే అంత ముందుకి మనము వెళ్ళే ప్రయత్నం చేద్దాము. మనందరం ఏం చేయాలంటే ఈ అధ్యాయం నడిచేటప్పుడు మనమే శ్రీమాతను వేడుకోవాలి. అమ్మ, నువ్వే మాకు కొద్దిగా నువ్వు అర్థమయ్యేలాగా చెప్పు, వినిపించు, మేము వినేటట్టు చెయ్యి, అర్థమయ్యేటట్టు చెయ్యి. ఆ సారము ఏదైతే ఉందో మాకు మాలో అంతర్లీనమై జ్ఞానోదయం అయ్యేటట్టు చెయ్యి అని చెప్పేసి మనందరము కూడా అమ్మనే వేడుకోవాలి. సో ఇక్కడితో మనము 3 సార్లు ఓంకార ఉచ్చారణ చేసి ఇవాళకి సత్సంగము సమాప్తం చేద్దాము. చక్కగా ఈ లోపల కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ప్రేయర్ చేసుకుందాము.